ఒకప్పుడు ఓ పల్లెటూరు ఉండేది. అక్కడ ఓ నిస్సహాయుడు శివభక్తుడుండేవాడు. అతనికి శివనామస్మరణే ప్రధాన ధ్యేయం. కాని అతనికి ఎవరూ సహాయం చేయరాదు. పనికి తక్కువవాడిగా చూస్తారు. ఒకరోజు గ్రామస్తులు ఒక ముచ్చట తీసుకున్నారు. ఈ భక్తుడు నిజమైన భక్తుడైతే శివుడు ప్రత్యక్షమవుతాడా? అందరూ కలిసి భక్తుడిని పరీక్షించాలని నిర్ణయించుకున్నారు. వారు ఒక శివలింగాన్ని ఏర్పాటు చేసి, నీ భక్తితో శివుణ్ణి 5 నిమిషాల్లో ప్రత్యక్షం చేయగలవా అని అడిగారు. ఆ భక్తుడు ప్రాణం పోసినట్లు భక్తితో ఓం నమ శివాయ అని పిలిచాడు. అతని భక్తిని చూసి శివుడు ప్రత్యక్షమై, నిజమైన భక్తికి సమయం అక్కర్లేదు, భక్తి పరాకాష్ఠలో ఉంటే క్షణాల్లో నేను ప్రత్యక్షమవుతాను అని ఆశీర్వదించాడు. గ్రామస్తులందరూ భక్తుడి మహత్యాన్ని తెలుసుకొని అతనిని గౌరవించసాగారు. కన్నప్ప అసలు పేరు తిన్నరు. చిన్నప్పటినుంచే గొర్రెల కాపరిగా జీవించేవాడు. కాని అతనికి శివుడంటే అపారమైన భక్తి. ఒకరోజు అడవిలో తిరుగుతూ ఓ శివలింగాన్ని తనదైన రీతిలో పూజించసాగాడు. పుష్పాల స్థానంలో గంధపు చెక్కలు కాకుండా తన మాంసాహారాన్ని పెట్టేవాడు. నీళ్లు కానరాక పుట్టుతోనే నీరు పట్టుకొని అభిషేకం చేసేవాడు. ఒకరోజు శివలింగం ఒక కన్ను నుండి రక్తం కావడం మొదలైంది. భయపడలేదు. నీ కన్ను తక్కువైతే నా కన్ను తీసుకుని పెట్టుకుంటాను అంటూ తన కన్నును తీసి శివలింగంపై ఉంచాడు. మరొక కన్ను నుండి కూడా రక్తం వస్తున్నప్పుడు ఇంకొక కన్నును కూడా తీయడానికి సిద్ధమయ్యాడు. ఈ విశ్వభక్తిని చూసి పరమశివుడు తక్షణమే ప్రత్యక్షమై, నా కటాక్షం నీపై ఎల్లప్పుడూ ఉంటుంది అంటూ అతనికి భక్త కన్నప్ప అనే పేరు ఇచ్చాడు.